ఆయన ఇంకొక ముచ్చట ఈటెల రాజేందర్ పొద్దుగాల కొన్ని ముచ్చట్లు మాట్లాడిండ్రు. ఏం ముచ్చట్లు మాట్లాడిర్రు అంటే నేను చెప్తా. మా ప్రజల జీవితాలతో చెలగాటమాడితే ఖబర్దార్ నా కొడక, రేవంత్ సాడిస్ట్ సైకో కాబట్టి ప్రజల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు సైకో కాబట్టి ఎవరు చెప్పినా వింటలేవు. ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇలాంటి పిచ్చివేశాలు మానుకో రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ సర్కారు మొత్తం మీద ఎక్కువ రోజులు ఉండదు. ఇది ఒక తుగ్లక్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఓ తుగ్లకు. ఈ ప్రభుత్వానికి తలాతోకా లేదు. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు ఎవరు లేవలేదు. ఆయన లేచినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేటోళ్ళ దాంట్లో ఒక్కలో ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దట్ల ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉంటారు. ఇక మిగతా వాళ్ళు ఎవరు లేరు. దోస్తు మేరా దోస్తు తూహీ మేరా జాన్ అన్నట్లు వాళ్ళు ముంగడికి పోతారని మనందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి ఓపెన్ సీక్రెట్. అయితే ఈటెల రాజేందర్ నిన్న కొన్ని అంశాలు మాట్లాడిండ్రు, ఇయ్యాల కొన్ని అంశాలు మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి పరిపాలన మీద. మా ప్రజల జోలికి వస్తే ఊకునేది లేదు, నీదొక తుగ్లక్ పాలన, నీదొక తుగ్లక్ పరిపాలన అని చెప్పేసి. తుగ్లక్ ఏం చేసిందంటే ఎరికేనా, పిచ్చి తుగ్లక్ అని పేరు వచ్చింది. తుగ్లక్ ఎందుకు పేరు వచ్చిందంటే రాజధానిని, దగ్గరగా ఉన్న రాజధానిని ఎక్కడనో కొన్ని మైళ్ళ దూరం పడేస్తే అక్కడ రవాణా సౌకర్యాలు లేవు కాబట్టి అప్పట్లో ప్రజలు ఏదైనా సమస్య మీద ఆ రాజధానికి పోవాలంటే నానా అవస్థలు ఎదుర్కొనేటోళ్ళట. ఇది మేజర్గా చెప్తారు. తుగ్లకు పిచ్చి తుగ్లక్ అని పేరు రావడానికి కారణం అని చెప్పేసి. ఇలా ప్రజలను గోసలు పెట్టుకుంటా, ప్రజలను ఇబ్బందులు పెట్టుకుంటా, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా నువ్వు ప్రజల మీద ఎగిరి పడతా ఉన్నావు, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నావు. ఇక అప్పు వివరాలు కూడా నేను చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్ మనం చూసినాం. దాదాపు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం అప్పు 4 లక్షల కోట్ల పైచిలికే. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేసిన 1,58,000 కోట్ల అప్పుతో కలిపితే తెలంగాణ ప్రభుత్వం అప్పు 4,50,000 కోట్ల పైచిలికే. కానీ బీఆర్ఎస్ హయాంలని 7 లక్షల కోట్లు అని చెప్పేసి బదనాం చేసుకుంటా వస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండ్రు ఈటెల రాజేందర్. ఇక అలవాటు అయిన తీరులో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి వాగుతారు. కానీ ఇది కాగు నివేదిక ప్రకారం, కాగు లెక్కల ప్రకారం అని చెప్పేసి కుండబద్దలు కొట్టిండ్రు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మనం చూసినాం. అయితే నిన్నటి నుంచి విరుచుకపడతా ఉన్నారు, ఇయ్యాల కూడా విరుచుకపడ్డారు. ఈ అంశాల మీద మాట్లాడిండ్రు. ఆ పిచ్చి తుగ్లకు పాలన చేయకుండ్రి అని చెప్పేసి ఆ వాయిస్ ఒకసారి వినుండ్రి మీరు. ఈటెల రాజేందర్ వాయిస్. ఎన్నో రోజులు ఉండదు, ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగ్లకు ఎప్పుడో మన చరిత్రలో తుగ్లకని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటాడు తుగ్లకు. నేను చాలాసార్లు చెప్పాను ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే నువ్వు. గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమైతుందో లేకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే కబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బా జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను చెప్పిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ప్రజల జీవితాలతో ఆడుకోకు, కబర్దార్ నా కొడుక, నీ అబ్బా జాగిరి కాదు అని చెప్పేసి ఈటెల రాజేందర్ ఫైర్ అయిండ్రు. ఈ అంశాల మీద మాట్లాడిండ్రు. అయితే మాట్లాడిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఈ అంశాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇంకొక అంశం, ఈటెల రాజేందర్ బేవకూఫ్ చేష్టలు చేస్తుండు. ఈటెల రాజేందర్ని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టిన ఈటెల రాజేందర్ పాగలగాడయిండు. ఇంకోసారి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ నాయకులను కానీ ఏమైనా అంటే నడి రోడ్డులోనే నిన్ను గుంజీళ్లు తీపిస్తా జగ్గారెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. నడి రోడ్డులోనే నిన్ను గుంజీళ్లు తీపిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు జగ్గారెడ్డి. ఇలా జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండోల్లా ఈటెల రాజేందర్ని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టిండట. ఒకసారి చూడండి. మగర్ సబ్జెక్టులో ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడేయండు, ఎక్కువ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్.
హౌ జగ్గన్న సరే ఈటెల రాజేందర్ను తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పబడుతుంది. సరే ఈటెల రాజేందర్ మాట్లాడేది ఇక్కడ ఎవరినో వెనకేసుకొచ్చుడు కాదు, ఇలా తెలంగాణ సమాజం అనుకుంటున్న ముచ్చటనే కదా. తెలంగాణ ప్రజలు అరిగోస ఎల్లదీస్తున్న పరిస్థితులే కదా. తెలంగాణ ప్రజలకు రైతు బంధు రాకపాయే, రైతు రుణమాఫీ అయినోళ్ళకి అయింది, కానోళ్ళకి కాలేదు, కళ్యాణ లక్ష్యం అంటిరి, తులం బంగారం అంటిరి, ఇటు పోతే షాదీ ముబారక్ అంటిరి, ఎన్నో ఆశలు పెడితిరి, దళిత బంధు 10 లక్షలు ఇస్తాండు కేసీఆర్, నేను అధికారంలోకి వస్తే 12 లక్షలు ఇస్తా అంటిరి, రైతు భరోసా పైసలు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని అంటిరి. ఇలా మరి అవన్నీ అందుతలేవు. ఆఖరికి ఇలా అవన్నీ ఇయ్యకున్నా కూడా, అవన్నీ ఇయ్యకున్నప్పటికి కూడా ఇలా ఎంతో కొద్దో గొప్ప ఇట్లాంటి కార్యక్రమాలతో ముంగడికి పోతా ఉంటే, కొద్దో గొప్ప ఏదో చేసుకుంటా పోతా ఉంటే, ఇలా కొద్దో గొప్ప ఏదో చేసుకుంటా పోతా ఉంటే వాళ్ళు పైసలు అన్నీ అందకపోయినా అప్పో సప్పో చేసి ఇలా పంట వేసుకున్నాడు రైతన్న. సరే ఇవన్నీ ఏమి అందకపోయినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయలే. ప్రెస్ మీట్ పెట్టలే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయలే, ప్రజల తరపున మీరు కొట్లాడలే. సరే మీరు చేసే కార్యక్రమాలు మీరు లోకల్లో ఏం చేస్తుండ్రో, ప్రజలకు ఏ విధంగా ఆసరైతుండ్రో ఇక అది మీకు తెలిసి ఉంటుంది జగ్గారెడ్డి. మరి మీరెందుకో ఇలా అట్లా ఎలిపైకుట్ట పోతా ఉన్నారు కదా, అట్లా అజ్జేసుకుంటా పోతా అన్నారు కదా. మరి ఇలా ఎందుకు ఈటెల రాజేందర్ మాటలను యాక్సెప్ట్ చేస్తలేరు? వాస్తవానికి ప్రజలందరూ అట్లనే దుమ్మెత్తిపోస్తా ఉన్నారు కదా. రైతులకు రైతు బంధు రాకపోతే ప్రెస్ మీట్ పెట్టకపోతేవి, రుణమాఫీ కాకపోతే ప్రెస్ మీట్ పెట్టకపోతేవి, ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇత్తము నెలకు టంచనిగా 1వ తారీఖే ఖాతాలలో పడతాయి, కోడలకెత్త అత్తకెత్త అన్నప్పుడు రాకపోయినప్పుడు ఆడబిడ్డలు నిలదీస్తూ ఉంటే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టకపోతేవి, ఆ మహిళలకు సమాధానం చెప్పకపోతేవి. ఇలా మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టుండ్రు ప్రజల ముందడికి వచ్చి. ఇక ప్రజలు పిచ్చర్లు లెక్క ఎదురు చూస్తారు, అబ్బా మనకేమైనా అక్కడికొచ్చి ముచ్చట్లు చెప్తారేమో ప్రెస్ మీట్ పెట్టిండ్రు, లేకపోతే గిదిగిది తప్పుడు ప్రచారం అని చెప్పడానికి ముందడికి వచ్చిరేమో అని చెప్పేసి అది చేస్తారు. ఎవరైనా ప్రజలు చూడాలని అనుకుంటారు. ఇలా మిమ్మల్ని మీరు తిట్టుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టుకోబడుతుంది. సరే ప్రజల తరపున ప్రజలను ఆగం చేయకని ఈటెల రాజేందర్ పెట్టిండు. ఇక్కడ ఎవరిని లేపుడు కాదు, ఎవరిని మెచ్చుకునుడు కాదు, మీరు చూడుండ్రి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా ఈటెల రాజేందర్ మాటలు తెలంగాణ సమాజానికి దగ్గరగా ఉన్నాయో, తెలంగాణ సమాజంలో అవుతున్న పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయో, లేకపోతే జగ్గారెడ్డి మాటలకు తెలంగాణ సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు దగ్గర పోలికలు ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రేక్షకులే జడ్జి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇలా బరాబర ఈటెల రాజేందర్ను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పబడుతుంది. ఇలా పంట పొలాలు ధాన్యం కోసుకొని వడగండ్ల వానకు పోయింది పొల్లు ఉన్నది గట్టి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటా కళ్ళాల ధాన్యం పోతే 20 రోజులైనా 25 రోజులైనా కాంటా పెట్టిన పాపాన పోతేలేరట. మరి ఇక కాంటా పెట్టుండ్రి సార్లు రైతులు ఆగమైతుండ్రు అని చెప్పేసి ప్రభుత్వానికి సూచనగా ఒక ప్రెస్ మీట్ పెట్టపోతివి జగ్గన్న. ఇయ్యల్లా ఎక్కువ మాట్లాడనే మీ గురించి మాట్లాడితే ఎందుకంటే మీకు బాధ అవుతుందట. ఇలా తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టినా అంటే తిట్టుకోండి, బాజాప్తా తిట్టుకోండి. ఎందుకు తిట్టుకోరు మీరు? ఇగో ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నది రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం. అంటే ఇది ప్రజలకు కూడా అంటుర్రా మీరు? ప్రజలు కూడా నిలదీయద్దు, ప్రజలు కూడా అడగద్దు, ప్రజలు కూడా ప్రశ్నించొద్దు అంటుర్రా? అదేనా సిచ్యువేషన్ ఇది? అదేనా పరిస్థితి? అలా మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. వాళ్ళని తిట్టుకోవడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రట.